శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. శాంతి పర్వంలో కూడా 281 అధ్యాయం పూర్తి చేసి 281 అధ్యాయాలు పూర్తి చేసి 282వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11ను కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూడాధివాసాత్ సుధాశ్రావిణంతిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అథ వృత్రస్య కౌరవ్యా శరీరాదభినిస్మృత బ్రహ్మవజ్జా మహాఘోర రౌద్ర లోకభయావహ కరాల దశనా భీమా వికృత కృష్ణమింగళ. అప్పుడు వృత్రాసురుడు యొక్క శరీరం నుండి మహాఘోరమైన భయంకరమైన బ్రహ్మహత్యా పాతకం బయలు వెళ్ళడింది. అది నల్లటి కూరలతో నలుపు పసుపు రంగులతో వికృతంగా భీకరంగా ఉంది. ప్రకీర్ణ మూర్ధజా చైవ ఘోరనేత్రా చ భరత కపాలమాలినీ చైవ కృచ్చేవ భరతర్షభ. అది జుట్టు విరబోసుకుని ఉన్నది. నేత్రాలు భయంకరంగా ఉన్నాయి. పుర్యమాల మళ్ళీ వేసుకుని ఉంది. రుధిరాధ్రా చ ధర్మజ్ఞ చీరవల్కలవాసిని సాభినిష్క్రమ్య రాజేంద్ర తాదృగ్రూపా భయావహ వజ్రణం మృగయామాస తథా భరత సత్తమా. నెత్తుడితో తడిసిన నారబట్టలు ధరించి భయంకరమైన రూపం దాల్చిన బ్రహ్మహత్యా పాతకం బయటికి వచ్చి ఇంద్రుణ్ణి వెదగడం మొదలుపెట్టింది. కస్యచిత్యధ కాలస్య వృత్రః కురునందన స్వర్గాయాభిముఖ ప్రయాత్ లోకానాం హితకామ్యయా సా వినిహ్సరమాణంతు దృష్ట్వా శక్రం మహోజసం. అప్పుడు లోకహితం కోరి స్వర్గానికి వెళ్తున్న ఇంద్రుణ్ణి చూచి బ్రహ్మ హత్యాపాతకం అతన్ని సమీపించింది. బ్రహ్మహత్యాపాతకం అతన్ని సమీపించింది. జగ్రాహవజ్జా దేవేంద్రం సులగ్నా చాభవత్తథా సహి తస్మిన్ సముత్పన్నే బ్రహ్మవజ్జాకృతే భయే నలిన్యాభిసమధ్యస్థ ఉవాసాబ్ధగణాన్ బహూన్. ఆ బ్రహ్మహత్య దేవేంద్రుణ్ణి పట్టుకొని అతని శరీరానికి అంటుకుని పోయింది. బ్రహ్మహత్యా భయంతో పారిపోయి ఇంద్రుడు కమలనాళంలోకి ప్రవేశించి చాలా సంవత్సరాలు అందులోనే దాక్కుని ఉన్నాడు. అనుసృత్యతు యత్నాత్ సహ తథా వై బ్రహ్మహత్యయా తథా గృహీతః కౌరన్యా నిస్తేజ సమపజ్యత. బ్రహ్మహత్య కూడా అలానే ఆ ఇంద్రుణ్ణి పట్టుకొని వదలకుండా అందులోనే ఉంది. అప్పుడు ఇంద్రుడు తేజస్సును కోల్పోయాడు. తస్యా వ్యపోహనే శక్రః పరం యత్నం చకారః నాస్యకర్తాం దేవేంద్రః బ్రహ్మవజ్జాం వ్యపోహితుం. ఎంతో ప్రయత్నించాడు ఇంద్రుడు దాన్ని వదిలించుకుంటాని, కానీ ఇంద్రుడి వల్ల కాల. గృహీత ఏవతు తయా దేవేంద్రో భరతర్షభ పితామహముపాగమ్య శిరస ప్రత్యపూజయే. అప్పుడు ఆయన ఆ బ్రహ్మహత్యతో పాటే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు.
జ్ఞాత్వా గృహీతం శక్రం సద్విజ ప్రబరవజ్జయ బ్రహ్మా స చింతయామాస తథా భరత సత్రమా. బ్రహ్మ ఆలోచించాడు, ఆహా, వృత్రాసురుణ్ణి చంపినందువల్ల బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందనమాట ఇంద్రుడికి అని. ఇంద్రుడు వృత్రాసురుడు ఇద్దరు అన్నదమ్ములే అవుతారు, ఒక తండ్రి కుమారులే, తల్లులు వేరు అంతే. కశ్యప ప్రజాపతికి ఒక భార్యకి పుట్టినవాడు ఇంద్రుడైతే, దితికి పుట్టినవాడు దైత్యులు, అదితికి పుట్టినవాళ్ళు దేవతలు. కాబట్టి బ్రాహ్మణుడి కిందే లెక్క అనమాట. అసురుడు అయినప్పటికీ బ్రాహ్మణుడి కిందే లెక్క. అందువల్ల బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఉత్తరాసురుడిని చంపినందువల్ల బ్రహ్మగారికి. అదంతా బ్రహ్మ గ్రహించాడు. తామువాచ మహాబాహో బ్రహ్మహత్యాం పితామహ స్వరేణ మధురేనాథ శాంతయన్నివ భారత. అప్పుడు ఆ బ్రహ్మహత్యని ఉద్దేశించి, బ్రహ్మహత్యా పాతకాన్ని ఉద్దేశించి, అంటే ఒక స్త్రీ రూపంలో అన్నమాట ఉన్నది ఆ బ్రహ్మహత్యా పాతకం. ఇలా చెప్తున్నాడు, ముచ్యతాంత్రిదశంద్రోయం మత్ప్రియం కురు భావిని బ్రూహి కింతే కరోమ్యజ్జా కామం కిం త్వమిహేచ్ఛసి. ఓ భామిని, ఈ ఇంద్రుడిని విడిచిపెట్టు, నాకు ప్రీతి కలిగించు, నీకే కోరిక ఏమిటో చెప్పు, చేస్తాను అన్నాడు. బ్రహ్మవజ్జో ఉవాచ. ఆ బ్రహ్మపాతకం అనే కన్య ఇలా అన్నది, త్రిలోక పూజితే దేవే ప్రీతే ప్రీతే త్రైలోక్యవర్తది కృతమేహి మన్యామి నివాసంతో విధత్స్వమే. త్రిలోకకర్త, త్రిలోక పూజితుడు అయిన దేవుడు ప్రీతి చెందాడు అంటే నా పైన అయినట్లే నేను భావిస్తున్నాను. మీరు వరం కోరుకోమన్నారుగా, కోరుకుంటున్నాను, నాకొక నివాసం ఏర్పరచండి. త్వయా కృతే మర్యాద లోక సంరక్షణార్థివా స్థాపన వై సుమహతి త్వయా దేవ ప్రవర్తిత. లోక రక్షణ కోసం నీవు చేసిన ఈ నియమం లోకంలో ఒక కొత్త సాంప్రదాయాన్ని స్థాపించినట్లవుతుంది. ప్రీతే తు త్వయి ధర్మజ్ఞ సర్వలోకేశ్వర ప్రభో శక్రాదపగమిష్యామి నివాసం సంవిధత్స్వమే. నీవు సంప్రీతుడు గనక అయితే నేను ఇంద్రుడి నుండి తొలగిపోతాను, కానీ నాకు ఒక నివాసం చూపించు అని అడిగింది. రేపు మనం ఈ కథ కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. దా రామకృష్ణ, రామకృష్ణ ఉన్నావా? దా.